టైం లెక్క తప్పింది అనేది విపక్షాల ఆరోపణ. లెక్క సరిగ్గానే ఉందనేది అధికార పక్షం సమర్థన. మొత్తానికైతే కేంద్రం ప్రకటించిన బడ్జెట్ కి ఏపీ బీహార్ బడ్జెట్ అనే కొత్త పేరు పెట్టి పిలుస్తోంది ఇండి కూటమి. అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామనే హెచ్చరిక కూడా పంపించింది. చూస్తుంటే ఈ బడ్జెట్ మంటలు ఇప్పట్లో చల్లారేలాగా కనిపించడం లేదు. బడ్జెట్ పై ఆగని మంటలు. మూడో రోజు సెషన్లో విపక్షాల ఆందోళనలు. దేశమంటే ఏపీ బీహార్ మాత్రమేనా అని కామెంట్. కేటాయింపులను సమర్థించుకున్న మిత్రపక్షాలు. నిర్మలమ్మ బడ్జెట్ పై విపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడ్డాయి. బడ్జెట్ ప్రకటించిన మరుక్షణం నుంచే ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయనుకోండి. కానీ మూడో రోజున సభ ప్రారంభం కాగానే కేంద్ర బడ్జెట్ పై చర్చ ప్రారంభించిన వెంటనే ఇండి కూటమి పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటూ విమర్శించాయి. బడ్జెట్ పై నిరసన వ్యక్తం చేయాలని ఇండి కూటమి నేతలు మంగళవారం నాడే ఫిక్స్ అయ్యారు. కూటమి నేతలంతా ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమై నిరసనలను ఎలా తెలియజేయాలన్న దానిపై చర్చించారు. దానికి తగ్గట్టే సభలో ఆందోళనలకు దిగారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సభలో నినాదాలు చేశారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు భారీ ప్రాజెక్టులు నిధులు ప్రకటించి బీజేపీయేతర రాష్ట్రాలను పట్టించుకోకపోవడం దారుణమంటూ విమర్శలు గుప్పించారు. కేవలం కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ సర్కార్ కొన్ని రాష్ట్రాలపై కావాలనే వివక్ష చూపుతోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం అత్యధిక పార్లమెంటు సభ్యులున్న ఉత్తరప్రదేశ్ను కూడా పట్టించుకోకుండా కేవలం ఏపీ బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ కేటాయింపులు చేశారంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా విరుచుకుపడ్డారు. ఇది ఏపీ బీహార్ బడ్జెట్ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎన్డీఏ కూటమి లేని రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటోన్న ఇండి కూటమి పార్టీలు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. దీంతో ఈ సమావేశానికి వచ్చేది లేదని ఇండి కూటమి ముఖ్యమంత్రులు ప్రకటించారు. అయితే బడ్జెట్ ను కేంద్రం గట్టిగానే సమర్థించుకుంది. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులివ్వకుండా ఉండబోమని చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతిపక్షాల ఆందోళన అర్ధరహితమని కామెంట్ చేశారు. ప్రధాని మోదీ సహా బీజేపీ ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బడ్జెట్ ను మెచ్చుకున్నారు. యువత కలలను నెరవేర్చే బడ్జెట్ అంటూ స్వయంగా ప్రధాని మోదీ కామెంట్ చేశారు. సామాన్య మధ్యతరగతి వారికి న్యాయం చేసిన బడ్జెట్ అంటూ కేంద్ర మంత్రులు సైతం మాట్లాడారు. మరోవైపు ఇది ఏపీ బీహార్ బడ్జెట్ అనడంపై టీడీపీ కూడా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని ముందుగానే విన్నవించుకున్నామని చెప్పింది. తమ విజ్ఞాపనలను ఆలకించిన కేంద్ర ప్రభుత్వం అడిగిన వాటన్నింటికీ కాకపోయినా దాదాపుగా కేటాయింపులు జరిగిందని చెప్పుకొచ్చింది టీడీపీ. గత 5 ఏళ్లలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటోన్న కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారం ఉంటే తప్ప రాష్ట్రం కోలుకోలేని పరిస్థితి ఉందని చెప్తోంది. అందుకే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారని చెప్తున్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ పై ఎన్డీఏ మిత్రపక్షాలు ఫుల్ హ్యాపీగా ఉంటే ఇండి కూటమిలోని పార్టీలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.